యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందములు. ఈ సంవత్సరం గనక వర్షాలు లేకపోతే మరి పట్టణాలు ఖాళీ. హైదరాబాద్ పట్టణం కూడా పూర్తి ఖాళీ అయిపోతుంది. ఎవరు కూడా ఈ పట్టణాల్లో నివసించరు. ప్రతి ఒక్కరు కూడా ఊరు బాట పడతారు, ఊళ్ళకెళ్ళిపోతారు. ఎందుకంటే భూగర్భ జలాలు చూస్తే 1000 ఫీట్లు కూడా నీళ్లు మరి దొరకటం లేదు. ఇక్కడ మరి కృష్ణా కానీ, మంజర కానీ ఈ వాటర్ సప్లై చూస్తే అవి చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు నదులు మరి ఎండిపోతే వర్షాలు లేకపోతే చాలా నదులు ఈ మధ్య మరి వార్తలు చూపిస్తున్నారు, ఎండిపోతున్నాయి నదులు. ఎందుకంటే ఈ యొక్క ఎండ తాకిడి అటు ఆ విధంగా ఉంది. చూడటానికి ఎండ తక్కువగా అనిపిస్తుంది కానీ తక్కువగా నామవుతుంది కానీ దానిలో ఉన్నటువంటి వేడి చూస్తే దాని యొక్క ఉష్ణోగ్రత ఏ విధంగా ఉందంటే ఇది కొత్త రకం ఎండ అని చెప్తున్నారు. దీనికి ఒక పేరు కూడా కొత్తగా ఏదో పెట్టినారు. కాబట్టి గమనించండి, ఇది చాలా హానికరమైనది. మనుషులు బయటికి వెళ్ళినా కూడా చాలా తెలియని ఎండ దెబ్బ తగిలి మనిషి యొక్క ప్రాణం మీదకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మొదటగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనుషుల యొక్క పాపం విస్తరించిపోయింది. అందుచేత మరి ఎండలు వస్తాయి, ఆ తర్వాత వర్షాలు కూడా పడని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపడి దేవుని దగ్గర పాపాలు ఒప్పుకుంటే కనుక దేవుడు తిరిగి కనికరించి వర్షాన్ని పంపిస్తాడు. లేని పక్షంలో ఈ సంవత్సరం వర్షం లేకపోతే కనుక పట్టణాలన్నీ ఖాళీగా ఉంటాయి. మరి ఎంతో దయనీయమైన పరిస్థితి ఈ పట్టణాల మీద ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆ విధంగా జరుగుతుందేమో అని తలుస్తున్నాను. కాబట్టి దీనికి చేయవలసింది ఏంటంటే మనుషులు పశ్చాత్తాపడాలి. ప్రతి ఒక్కరు పాపం లేకపోతే పశ్చాత్తాపడి దేవుని కనికరం ఉంటుంది, దేవుడు వర్షాలు పంపిస్తాడు. కాబట్టి గమనించండి, పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి. దేవుని కనికరం మనుషుల పైన ఉంటుంది. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.